అందరూ ఆ కృష్ణుని లీలలన్నీ తలుచుకుంటూ పెడుతున్నారు. కన్నులు తెరువని కడు చిన్ని పాపడై దానవి చనుబాలు తావి చంపే, మూడవ నెల నాడు ముద్దుల కుర్రడై కోపించి శకటంబు కుల దోషే, ఏడాది కుర్రడై ఎగతి తృణావర్తు మెడపట్టుకొని చీరి మృతుని చేసే, తల్లి వెన్నరకులై తనలోల కట్టంగ కుర్రడై మద్దుల కుల ద్రోసే, పశుల గ్రేపుల కాచుచు బకుని చీరే, వెలగ తోడుట దైత్యుని వేసి గడపే, బలిమి అయి ఖర రాక్షసు సంహరించే అని ఆ కృష్ణ పరమాత్మ యొక్క లీలలన్నీ తలుచుకుంటున్నారు. కన్నులు తెరువని కడు చిన్ని పాపడై దానవి చనుబాలు త్రవి చంపే. మా చిన్ని కృష్ణుడు ఇంకా కన్ను కూడా తెరవనటువంటి స్థితిలో ఆ పూతన పాలు తాగి పూతనని సంహరించాడు. శకటాసురుణ్ణి సంహరించాడు. మంచం మీద పడుకుని కాలుతో తన్ని. ఏడాది కుర్రడిగా ఉండగా తృణావర్తుణ్ణి చంపాడు మెడపట్టుకొని. అలా పశువులతో కలిపి ఆడుకుంటూ పిల్లలతో కలిసి ఆడుకుంటూ ఆనాడు బకాసురుణ్ణి చంపాడు. వెలగ చెట్టు మీదకి ధేనుకాసురుణ్ణి వేసి వత్సాసురుణ్ణి వేసి సంహరించాడు అని ఆ కృష్ణుడి యొక్క లీలలన్నీ తలుచుకుంటూ వాళ్ళు ప్రదక్షిణం చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ ఇష్టదైవం ఎవరైపోయినట్టు? కృష్ణుడు అయిపోయినట్టే. కాబట్టి కృష్ణలీలను తలుచుకుంటూ వాళ్ళు ప్రదక్షిణం చేస్తున్నారు. ఆయన ఏం చెప్పాడు ప్రదక్షిణం చేసేటప్పుడు? ఆవులు, దూడలు, ఎద్దులు కూడా ప్రదక్షిణం చెయ్యాలన్నాడు. కాబట్టి పొగరెక్కిన మూపురములు తెగగలవా లములు శైల దేహంబులు భూ గగనములు మిండురంకెలు మిగుల మెరసి ధేను గణము మెల్లన నడిచెన్. ఆ ఆడవాళ్ళందరూ చక్క బళ్ళల్లో కూర్చున్నారు. ఆ బళ్ళు ప్రదక్షిణం చేస్తుంటే అందులో కూర్చుని కృష్ణుడి మీద పాటలు పాడుకుంటున్నారు. గోపాల బాలురందరూ కృష్ణుడితో కలిసి ఆడుకుంటూ కృష్ణుడితో నడుస్తూ బలరామకృష్ణులతో వెడుతున్నారు. పెద్దలైనటువంటి నందుడు మొదలైనటువంటి వాళ్ళందరూ ముందు నమస్కారం పెట్టుకుంటూ ఆ గోవర్ధనగిరికి నమస్కారం చేస్తూ వాళ్ళు ప్రదక్షిణం చేస్తున్నారు. ఈ వెనకాతల పెద్ద పెద్ద ఎద్దులు, ఆవులు, దూడలు ఇవన్నీ ప్రదక్షిణం చేస్తున్నాయి. పొగరెక్కిన మూపురములో అవి నడుస్తుంటేట, ఎద్దు నడుస్తుంటే చాలా గమ్మత్తుగా ఉంటుంది. దాని మూపురం ఇంత ఉంటుంది. అది శివలింగంలా ఉండి అది నడుస్తుంటే ఇలా 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 ఉంటుంది. ఆవుకి ఉండేటటువంటి చాలా గొప్ప విషయాలు రెండు. ఆవు లేదా ఎద్దు నడుస్తున్నప్పుడు దాని మూపురం ఊగడం గమ్మత్తుగా ఉంటుంది. రెండు, ఎద్దు చాలా వేగంగా పరిగెడుతోంది అనుకోండి, 4 కాళ్ళు 2 కాళ్ళల్లా కనపడతాయి. దాని గురించి పోతన గారు పద్యాలు ఇచ్చారండి భాగవతంలో. ఎంత అందంగా ఉంటాయో. కృష్ణుడు పిలిచినప్పుడు పరిగెడతాయి. పరిగెడుతున్నప్పుడు ముందు 2 కాళ్ళు ఎత్తి వెనక 2 కాళ్ళని కలిపేస్తాయి. కలిపేసి ముందు 2 కాళ్ళు ఎత్తితే అప్పుడు 2 కాళ్ళ అన్నట్టు కనపడుతుంది. అలా పరిగెడతాయి ఎద్దులు. అలా ఇవన్నీ భూ గగనములు నిండు రెంకెలు అవి ఇలా మోరలెత్తి అంబా నరుస్తుంటే భూగగనములు బద్దలైపోతున్నాయిట. అలా రంకెలేస్తూ మిగుల మెరసి ధేను గణము మెల్లన నడిచెన్. చక్కగా ఈ ఆవులు, దూడలు అన్ని మెల్లగా నడుస్తూ గడ్డి తింటూ ఆనందంగా అన్ని అరుణాచలానికి ప్రదక్షిణం చేసినట్టు గోవర్ధనగిరికి ప్రదక్షిణం చేస్తున్నాయి. చేస్తుంటే కృష్ణుడు ఏం చేశాడు? కృష్ణుడు గోపాల బాలురలో ఒకడిగా ప్రదక్షిణం చేస్తున్నాడు. కానీ గోవర్ధనగిరి మీద ఉన్నటువంటి గోవర్ధనగిరిగా కనబడుతున్నాడు. తనే ఒక పురుషాకృతిని దాల్చాడు. దాల్చి వీళ్ళు పెట్టిన పదార్థాలన్నీ తానే తినేస్తున్నాడు. అక్కడ చూస్తే గోవర్ధనగిరిగా ఉన్నాడు, ఇక్కడ చూస్తే పిల్లవాడిగా ఉన్నాడు. వీళ్ళందరినీ పిలిచాడు. నాన్నగారండి 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 ఇలా రండి అన్నాడు. అందరూ వచ్చారు. రే అందరూ ఇలా రండి అన్నాడు. చూశారా, నేను చెప్పానా లేదా? వినుడి శైలము కామరూపి మనలన్ మన్నించు కలులన్ భంజించు ఆజ్యాన్నముల్ మనమిప్పించిన ఆహరించు. చూశారా నాన్నగారు, నేను చెప్తే ఏదో అనుకున్నారు మీరు? అదిగో వినుడి శైలము కామరూపి. ఈ కొండ తలుచుకుంటే మనిషిగా మారుతుంది. చూశారా ఎలా తినేస్తోందో? ఆజ్యాన్నముల్ మనమిప్పించిన ఆహరించు. మన నేతన్నం అక్కడ పెడితే చక్కగా తింటోంది. కలులన్ భంజించు. మన శత్రువులు ఎవరైనా ఉంటే వాళ్ళని అణిచేస్తుంది అని చిత్తంబులో ననుకంపాతిశయంబు చేసమనపై నంచున్ సగోపాలుండై వనజక్షుండు నమస్కరించ గిరికిన్ వందారు మందారుడై. ఈ పిల్లలందరితో కలిసి తానే పిల్లవాడిగా ఉండి తింటున్నాడు, తానే పిల్లవాడిగా ఉండి ప్రదక్షిణం చేస్తూ నమస్కారం చేస్తున్నాడు. తాను చేసిన నమస్కారం తానే పుచ్చుకుంటున్నాడు. ఒకడే ఇన్నిగా ఉన్నాడు, ఉండి ప్రదక్షిణం చేస్తున్నాడు. ఇవన్నీ జరుగుతుంటే ప్రదక్షిణం, ఈ పిల్లలు, ఈ అల్లరి ఇంతకు ముందు అన్నాడు వాళ్ళు యాగం చేస్తున్నప్పుడు ఎదురుగుండా వచ్చి హవిస్సులు స్వీకరించిన వాడిని వాళ్ళు చూడలేదు. ఇవాళ చేస్తున్న యాగర్థం గోవర్ధనగిరి తింటుండడం వాళ్ళు చూశారు. చూసి పొంగిపోయారు. ఏం ఆశ్చర్యం రా,
నిజమే, మన చిన్ని కృష్ణుడు చెప్పింది, అదిగో చూసావా ఎలా తింటోందో గోవర్ధనగిరి అనుకున్నారు. అనుకుని అందరూ శహబాష్, కృష్ణుడు చెప్పింది అని గోవర్ధనగిరికి జై అంటున్నారు, తిరుగుతున్నారు. ఈ చప్పుళ్ళు ఇంద్రుడికి వినపడ్డాయి. ఏమిట్రా ఈ అల్లరంతా, ఏం జరుగుతోందిరా బృందావనంలో అన్నాడు. అంటే భటులు అన్నారు, అయ్యా మీరు కోపం తెచ్చుకోనంటే ఒక మాట, ప్రతి ఏడాది మీకు వాళ్ళు ఒక పెద్ద యాగం చేస్తుంటారు కదా వానలు పడాలని, ఈ ఏడాది నుంచి వాళ్ళు మార్చేశారు ఆ వ్రతం, మీకు చెయ్యట్లేదు. వాళ్ళందరూ గోవర్ధనగిరికి చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారో తెలుసా? వాళ్ళకి ఆ గోవర్ధనగిరే పశువులు తినడానికి కావలసినటువంటి గడ్డి ఇస్తోందిట. అందుకని చెప్పి వాళ్ళు గోవర్ధనగిరికే యాగం చేస్తున్నారు. అంటే ఆయనకి ఎక్కడలేని కోపం వచ్చింది. పెరుగుల్ నేతులు త్రావి క్రొవ్వి భువి నాభీరుల్ మదాభీరులై గిరిసంఘాత కఠోర పత్ర దళన క్రీడా సమారంభ దుర్భర దంబోళి ధరున్ పురంధరు ననున్ పాటించి పూజింపక గిరికిన్ పూజలు చేసిపోయిరదిపో కృష్ణుండు ప్రేరేపగన్ అన్నాడు. ఎవర్రా చెప్పినవాడు నాకు యాగం చెయ్యొద్దని? నన్ను సామాన్యుడు అనుకుంటున్నారు. నేను పెరుగుల్ నేతులు త్రావి క్రొవ్వి, గోపాల బాలుడు కదా, వాళ్ళు పెరుగు తాగుతారు, నెయ్యి తాగుతారు. వీళ్ళకి ఒళ్ళు కొవ్వు పట్టిందిరా అన్నాడు. వీళ్ళు పెరుగు తాగారు, నెయ్యి తాగారు, తాగి ఒళ్ళు కొవ్వింది. కొవ్వి పెరుగుల్ నేతులు త్రావి క్రొవ్వి భువి నాభీరుల్ మదాభీరులై, వీళ్ళకి మదంతో కండకావరంతో తెలియడం లేదు. నేను గిరి సంఘాత కఠోర పత్రదలన క్రీడా సమారంభ దుర్భరిదంబోళి ధరున్, నేను ఒకనాడు పర్వతాలకుండేటటువంటి రెక్కల్ని నా వజ్రాయుధంతో తెగనరికాను. అటువంటి వజ్రాయుధాన్ని ఆయుధంగా కలిగినటువంటి వాడిని పురంధరునను, నన్ను పురంధరుడని పిలుస్తారు. అటువంటి ననున్ పూజింపక గిరికిన్ పూజలు చేసిపోయరిదిపో కృష్ణుండు ప్రేరేపగన్. కృష్ణుడు చెప్పడం వీళ్ళు వినడం. ఆయన ఋష, ఆయన దేవుడా, ఆయనకి ఏం తెలుసురా? ఆ పిల్లాడు చెప్పడం ఏమిటి, వీళ్ళు చేయడం ఏంటి? వీళ్ళకి బుద్ధి ఉండక్కర్లా? వీళ్ళ సంగతి చెప్తాను చూడండి అన్నాడు. ఉజ్జత్ సంపదనం వినందతనయోజోగంబునన్ వెర్రులై మధ్యాగంబు విసర్జనీయమని రీమర్చుల్ వడిన్నీరు మీ విద్యుద్వల్లులు గప్పి తాడనములన్ వేధించి గోవుల్ జనుల్ సద్యో మృత్యువు చందరాల్ కుర్యుడి శౌర్యంబవార్యంబుగన్ అన్నాడు. ఆ మేఘమండలాన్ని తట్టి పిలిచాడు. ఆయన వర్షానికి అధికారి. వీళ్ళు ఉజ్జత్ సంపదనమ్మి, నేను వర్షం కురిస్తే వచ్చినటువంటి ఐశ్వర్యంతో మదంతో నన్ను మరిచిపోయారు. కాబట్టి మీరు ఏం చేస్తారో తెలుసా? ఇప్పుడు వెంటనే బయలుదేరి వెళ్ళండి. వెళ్ళి బృందావనం అంతా చీకటైపోయేటట్టుగా కమ్మేయండి, పిడుగులు కురిసేసేయండి, మెరుపులు కురిసేసేయండి. ఎలా చచ్చిపోవాలో తెలుసా? బృందావనంలో ఉన్న వాళ్ళు. ఇవాళ ఇంద్రుడికి ఎంత అహంకారం వచ్చిందో చూడండి. తన నోటి వెంట రాకూడని మాటలు వస్తున్నాయి. గోవుల్ జనుల్, గోవులు చచ్చిపోవాలి, జనులు చచ్చిపోవాలి. ఎలా? పిడుగుల దెబ్బకి ఎక్కడ వాళ్ళు అక్కడ పడిపోవాలి, మెరుపుల దెబ్బకి ఎక్కడ వాళ్ళు అక్కడ పడిపోవాలి. అలా మెరవండి, అలా పిడుగులు పడండి. భూమికి ఆకాశానికి తేడా తెలియకూడదు, అంతంత వడగళ్ళు పడాలి. ఏనుగు తొండాలంతంతలా ఉద్ధారలు పడిపోవాలి. భూమి అంతా జలంతో నిండిపోవాలి. ప్రాణులన్నీ అందులో కొట్టుకుపోవాలి. నేను చూసి సంతోషించాలి. నేను ఐరావతవికి వజ్రాయుధం పట్టుకుని వెనకాతలు వస్తాను, మీరు వెళ్ళండి అన్నాడు. ఆయన ఆజ్ఞ ఇచ్చాడంతే వాళ్ళు గిరి ప్రదక్షిణం పూర్తి చేసుకుని వచ్చారు. ఈ ఆవులు దూడలు ఇవేవి ఇంకా ఇంటికి వెళ్ళలేదు. ఈ లోగానే బృందావనం అంతా గాఢాంధకారం అయిపోయింది, మబ్బులు వచ్చేసాయి. ఇతపూర్వం ఎన్నడూ విననటువంటి రీతిలో అదే పనిగా పిడుగులు పడిపోతున్నాయి. ఆకాశం అంతా మెరుపులు. ఆ మెరుపులలోంచి వచ్చేటటువంటి కాంతి తట్టుకోలేక ఆవులు ఎద్దులు దూడలు పడేటటువంటి బాధ ఏ రోజున తెలుస్తుందో తెలుసా అండి? దీపావళి నాడు కనపడుతుంది. పాపం వాటికి అలవాటు ఉండదు, ఆయన చిచ్చుబుడ్డి ఎడతాడు. ఆ చిచ్చుబుడ్డి కాంతి చూసి అది భయపడిపోయి తన మెడకి తానే ఉరేసుకున్నట్టుగా ఆ కట్టుకొయ్యకి ఇలా విడిపోయి నిలబడిపోతుంది. భయంతో అరిచేస్తుంటుంది, పేడేసేస్తుంది, మూత్ర విసర్జన చేసేస్తూ ఉంటుంది, గిరగిరగిరగిర తిరిగేస్తూ ఉంటుంది. ఆ ధనులకి తట్టుకోలేదు, భయపడిపోతుంది. దీపావళి సామానుకే తట్టుకోలేని ఆవులు దూడలు ఎద్దులు దేవేంద్రుడు కురిపిస్తున్నటువంటి పిడుగుల ధని, మెరుపుల యొక్క మెరుపులు, పూర్ణ వర్షధారలు. ఆ రోజున పోతనగారు వర్ణించారు. నిజంగా గజ్జలో ఎద్దులు సాధారణంగా వాటికి ఆనందం కలిగినా, దేన్నైనా చూసి సంతోషించిన మోరలెత్తి ఆ ముక్కు కన్నాలు కనపడేటట్టు, కింది పళ్ళు కనపడేటట్టు ఆ ముట్టి పైకెత్తుతాయి. ఇలాగా అవి ఇలా తలలు దించేసుకుని ఇలా ఇలా గంగడోళ్ళు ఆలిస్తూ మెళ్ళో గంటలు గణ 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 మోగుతుంటే
ఆ మెరుపుల కాంతి చూడలేక, పిడుగుల ధ్వని వినలేక, ఆ నీటి వడగళ్ళ దెబ్బలు తినలేక ఎక్కడివక్కడ కూలబడిపోయేట. ఆవులు పడిపోయాయి, దూడలు పడిపోయాయి. విశ్వాసమన్న మాటకి అర్థం ఏమిటో ఇప్పుడు బయటకు వస్తుంది. వీళ్ళు ఏమనాలండి ఇప్పుడు? వెంటనే వెళ్ళి, కృష్ణ ఇన్నాళ్ల నుంచి హాయిగా ఇంద్రయాగం చేశాం, ఎందుకు వచ్చిన పెద్దరికం? తీసేసి గోవర్ధన యాగం పెట్టావు. గిరి ప్రదక్షిణం చేసి రాగానే బిడిచి కొట్టేసింది. చూసావా ఎంత వాన? ఇంతకుముందు ఎప్పుడు ఈ వాన తెలియదు, ఇలాంటి వాన పడుతోంది, ఈ యాగం వల్లే కదా అనాలి. వాళ్ళు అలా అనలేదు. వాళ్ళకి భగవంతుడి మీద ఉన్న నమ్మకం అది. కష్టం వస్తే భగవంతుడిని వదిలేయడమును, సుఖం వస్తే భగవంతుడిని పట్టుకోవడం కాదు. తెలిసి తెలియని మాటలు ఒకటి అంటుంటారు. ఏదైనా తేడా వచ్చిందనుకోండి, ముందు ఎవరి యొక్క చూపిస్తారంటే, ఏమండి ఏమన్నా భగవంతుడికి మా మీద కోపం వచ్చిందంటారా అంటాడు. కోపం ఎందుకు వస్తుందండి? నువ్వు కోపం వచ్చేలా ప్రవర్తిస్తే వస్తుంది. అలా ఉండకూడదు. భక్తి అనేటటువంటిది కష్టంలో సుఖంలో ఒకలా ఉండాలి. కాబట్టి వీళ్ళంటారు, వెళ్ళి ఈశ్వర ఈ ఉరుములు ఈ మెరుపులు ఈ యశనుల ఘోషములను ఈ జలధారల్ నియాన మున్నిరుంగము కుయ్యాళింపగదయ్య గుణరత్ననిధి అన్నారు. ఈశ్వర కృష్ణ, ఇంతకు ముందు ఎప్పుడూ మేము ఇటువంటి వర్షం చూడలేదు, ఇటువంటి మెరుపులు చూడలేదు, ఇటువంటి పిడుగులు చూడలేదు. ఏమిటి వాన, ఏమిటి ఉరుములు, ఏమిటి మెరుపులు, ఏమిటి పిడుగులు? చాలా భయం వేస్తోంది. ఆవులు ఎద్దులు దూడలు ఇప్పటికే ఎన్నో మరణించాయి. కృష్ణ నువ్వు రక్షించు, మిగిలిన ప్రాణులన్నీ కూడా మరణించకముందే కాపాడు అన్నారు. మరణావస్థలో కొట్టుకుంటున్నాయి ఆవులు దూడలు అన్నీ. వెంటనే ఒక క్షణం ఆలోచించలేదుటండి పరమాత్మ. ఏమండి మీ అందరికీ ఇలాగే నేను తడిసిపోతున్నాను కదా, నేను మాత్రం ఎలా రక్షిస్తాను అని ఆయన అడగలేదుట. ఇది భగవంతుని యొక్క కార్యం అంటే. ఈశ్వరుడు రక్షించగలడు. ఇది ఆయన సంపాదించుకున్న నామం. బాలుండాడుచునాతపత్రమని సంభావించి పూగొత్తి కెంగేలందాల్చిన లీలలే నగవుతో కృష్ణుండు తానం మహాశైలం మున్వలకేల దాల్చి విపుల ఛత్రమ్ముగా పట్టే తద్భీలభ్రచ్యుత దుశిలాచకిత గోపీ గోప గోపంక్తికిన్. ఆడుకుంటున్న పిల్లాడు అలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ అక్కడ ఉన్నటువంటి లిల్లీ మొక్కకున్నటువంటి పువ్వుని హేళగా తుంపేసినట్టు అందరూ వచ్చి, కృష్ణ ఏమిటి ఈ ఉరుములు ఈ మెరుపులు ఈ పిడుగులు ఈ యశనులు ఈ జలధారల్ నీయాన మున్నెరుంగము కుయ్యాళింపకదయ్య గుణరత్ననిధి అని అడగగానే అక్కడ ఉన్నటువంటి గోవర్ధన పర్వతాన్ని అమాంతం పైకెత్తేట. పైకెత్తి తన చిటికిన వేలి మీద పట్టుకున్నాడు. ఎలా అంటే, బాలుండాడుచునాతపత్రమని సంభావించి పూగుత్తి కింగేలం దాల్చిన లీలలే నగవుతో బాలుండు చిరునవ్వు నవ్వుతూ ఏమీ కష్టపడకుండా తానం మహాశైలమ్మున్ వలకేల దల్చి విపుల ఛత్రమ్ముగా పట్టే, ఒక పెద్ద గొడుగు పట్టినట్టు పట్టేట. విపుల ఛత్రమ్ముగా పట్టే తద్భీలాభ్రచ్యుత దుశిలాచకిత గోపీ గోప గోపంక్తికిన్. ఆవులు దూడలు ఎద్దులు గోపకాంతలు గోపాలబాలురు గోపకులు అందరూ ఆ గోవర్ధనగిరి కిందకి వచ్చేసారు. హాయిగా గోవర్ధనగిరి ఎత్తి పట్టుకున్నాడు. అందరూ దాని కింద నించున్నారు. పోతన గారంటారు, ఇంద్రుడికేం తెలుసు ఇవాళ వాళ్ళు అనుభవిస్తున్న భాగ్యం ఏమిటో. హరిదోర్దండము కామ గుబ్బ శిఖరం బాలంబి ముక్తావళుల్ బరకంజారెడు తోయబిందువులు గోపాలంగ నాపాంగ హాసరుచుల్ రత్త చియంబుకాక అచిలఛత్రమ్ము శోభిల్య తద్గిరిబిద్దుర్మత భంజియై జలధిరాక్లిన్న ప్రజారంజియై. ఆ గొడుగు పట్టుకున్నటువంటి గోవర్ధనగిరి అనబడేటటువంటి గొడుగుకి సాక్షాత్ శ్రీమన్నారాయణుడి యొక్క చిటికిన వేలు కర్ర, ఆయన యొక్క భుజము యొక్క మూపురమే దానికి ఉన్నటువంటి ఆ వంకి తిరిగినటువంటి ఆ మూపు, ఆ దానికి అన్ని వేపుల నుంచి జాలువారుతున్నటువంటి నీటి ధారలే ముత్యాలతో కట్టినటువంటి అలంకారాలు. ఈ లోపల నిలబడి మమ్మల్ని ఇంద్రుడేం చేస్తాడని నవ్వుతున్న గోపకాంతలమ్మ నోళ్లలోంచి వస్తున్నటువంటి కాంతులు, అక్కడ పట్టినటువంటి రత్నదీపాలు రత్న నీరాజనాలు, ఇంతమంది ఆనందంగా ఆవులు దూడలు గోపాలురు గోపకాంతలు హాయిగా చలేస్తుంటే కృష్ణుడికి దగ్గరగా ఆయన పాదాల దగ్గర నిలబడితే 7 రాత్రులు 7 పగళ్ళు తన చూపులతో పోషించాడు పరమాత్మ 7 ఏళ్ల వయస్సులో. పట్టుకుంటే అలా నిలబడితే కొంతమంది భయపడ్డారు. బాలుండీ తడు కొండ దొడ్డది మహాభారంబు
కొండదొడ్డది మహాభారంబు శైరింపగాజాలండోజని దీని కింద నిలువంచింతింపగా బోలది శైలాంబోనిది జంతు సంయుత ధరా చక్రంబు పైబడ్డ నాకేలల్లాడదు బంధులార నిలుడి క్రిందన్ ప్రమోదంబునన్ ప్రతిజ్ఞ చేశాడు ఆ రోజున. బలుండీతడు, వీడు చిన్నపిల్లాడు, కొండదొడ్డది పెద్ద గోవర్ధనగిరి పట్టుకున్నాడు. ఏమో తొందరపడి లోపలికెడితే పిల్లాడు వదిలేస్తే ప్రమాదం వస్తుందేమో అని బయట నించుంటున్నారేమో. బంధువులారా నన్ను నమ్మండి, ఆయన కర్మండే బంధువులారా అని పిలవవలసినటువంటి అవసరం. బంధువులారా అని పిలుస్తున్నాడు. బాలుండీతడు కొండదొడ్డది మహాభారంబు సైరింపగా జాలండోయని దీని కింద నిలువన్ చింతింపగా బోలదు. అలా బెంగ పెట్టుకోకండి. ఈ శైలాంబోనిది జంతు సంయుత ధరా చక్రంబు పైబడ్డ నాకేలల్లాడదు. ఈ సమస్త బ్రహ్మాండములు వచ్చి ఈ గోవర్ధనగిరి మీద పడిపోయినా సరే ఈ కొండ కదలదు. మీకు రక్ష నేను చెప్తున్నాను. వచ్చి ఈ కొండ కింద చేరండి, మిమ్మల్ని నేను రక్షిస్తానన్నాడు. అందరూ వచ్చి కొండ కింద చేరారు. వర్షపు చుక్క పడలేదు, ఒక ఆవు తడవలేదు. హాయిగా పడుకున్నవి పడుకున్నాయి, తిన్నవి తిన్నాయి. గడ్డి తినలేదు, వంట చేసుకోలేదు, ఒక వంట వండుకోలేదు. తీర్థయాత్రకి వెళ్ళేసి ఇంటికి తిరిగి వచ్చేసే ముందు ఆడవాళ్ళు అంటారు మళ్ళీ మేము మా వంటిల్లు మొదలై. అలా 7 రోజులు వంట చెయ్యక్కర్లేదు, పెట్టక్కర్లేదు. అందరినీ ఎలా పోషించాడు. వక్రలక్ష్మి పరివాహ చలన్మీన్ అభలోచన మీనాక్షి తత్వంతో పోషించాడు ఆయన ఆ రోజున. చాప పిల్లల్ని చాప తను కన దృష్టితో ఎలా పోషిస్తుందో అలా 7 రాత్రులు 7 పగళ్ళు తన చూపులతో పరమాత్మ పోషించాడు. 7 రాత్రులు 7 పగళ్ళు అయిపోయిన తర్వాత ఇంద్రుడు చూశాడు. ఏరా ఎంతమంది పడిపోయారన్నాడు. నీ మొహం ఒక్కడ పడలేదు. ఏమైందన్నారు. ఏమైంది ఏమిటి? నువ్వు కృష్ణుడు ఎందుకు పనికి వస్తాడు? ఉజ్జత్ సంపదనం మినందతనయోద్యోగంబునైన్ వెర్రులై అన్నావే, వాడు గోవర్ధనగిరి పట్టుకున్నాడు. 7 రాత్రులు 7 పగళ్ళు మా దగ్గర ఉన్న స్టాక్ అంతా అయిపోయింది. అన్ని పిడుగులు వేసాం, అన్ని ఉరుములు ఉరిమాం. అన్ని పిడుగుల కన్నా పెద్ద పిడుగులో వాడున్నాడు. నీలతోజద మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర. పోని వాళ్ళు ఏడవకపోతే పీడాపోయారు. వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో. అన్ని కుటుంబాల వాళ్ళు ఓ చోటే చేరిపోయి సుఖంగా అదో చిన్న బృందావనం అయిపోయింది గోవర్ధనగిరి కింద. హాయిగా ఆయన్ని చూస్తూ కూర్చున్నారు. వాళ్ళకి చిత్రం ఏంటంటే వంట అక్కర్లేదు, తిండి అక్కర్లేదు. రోజు కన్నా బి కాంప్లెక్స్ న్యూరోబియాన్ చేసుకున్న వాళ్ళలా ఉన్నారు. ఇప్పుడు బయటకు వస్తే ఇది అంటారన్నారు. ఇంద్రుడు చూసి అన్నాడు, ఒరే నాకు ఏదో తేడాగా అనిపిస్తోంది, ఆపేయండి వాళ్ళు. వర్షం ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత అనుమానం వచ్చింది. ఇది నిజంగా పిల్లాడు గోవర్ధనగిరి ఎత్తాడా? ఇంత చిన్న పిల్లాడు ఏమిటి గోవర్ధనగిరి ఎత్తడం ఏమిటి? 7 రాత్రులు పట్టడం ఏమిటి? 7 పగళ్ళు పట్టడం ఏమిటి? వీళ్ళందరూ వెళ్ళి దాని కింద చేరడం ఏమిటి? ఇది నిజమా? లేకపోతే ఆ పిల్లాడి రూపంలో పరబ్రహ్మ ఉన్నాడా? నా పదవి ఎగిరిపోతుంది ఇప్పుడని భయం వేసి దగ్గరకు వచ్చాడు. దగ్గరకు వస్తే చూసేటప్పటికీ ఒక్కసారి మహానుభావుడు దర్శనమిచ్చాడు. జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారు గదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాన్ కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంచనంచిత విహారు హైమోర్ధపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండల చారుగండం బింబాధరం బహుళ దీర్ఘ కృపాకటాక్షం. దర్శనమిచ్చేటప్పటికీ నన్ను గన్న తండ్రి పరబ్రహ్మమా, ఎంత పొరపాటైపోయిందయ్యా మహానుభావ. సమస్త బ్రహ్మాండములను సృష్టించి నిర్వహించి లయం చేసేటటువంటి నీవు నాకు అధికారం ఇస్తే ఆ అధికారంతో నేను వర్షం కురిపిస్తున్నానని మర్చిపోయి నా అంత వాణ్ణి నేను అనుకున్నాను. అహంకారానికి పోయాను. నా అహంకారం తీసేయడానికి గోవర్ధనోద్ధరణం చేశావని గుర్తించలేకపోయాను. ఈశ్వరా క్షమించు. నా వింటి వెర్రివారిని శ్రీవల్లభ నీవు శాస్తి చేసితివే నిన్ కావరము మాని పెద్దల తోవల జరిగెదరు బుద్ధితోడు తనీషా అన్నాడు. ఎంత క్షమార్పణ చెప్పాడో చూడండి. నా వంటి వెర్రివారిని, మదమెక్కి వెర్రితో ఉన్నటువంటి నాలాంటి వాళ్ళని, నా అంత గొప్పవాడు లేడనుకున్నవాణ్ణి శ్రీవల్లభ నీవు శాస్తి చేసితివే నిన్. శ్రీవల్లభ లక్ష్మీదేవి భర్త అయిన శ్రీమన్నారాయణుడా, నువ్వు నాకు శాస్తి చేస్తే నాకు తెలిసొచ్చింది. కావరము మాని పెద్దల తోవల జరిగెదరు బుద్ధితోడు తనీషా. ఇప్పుడు నా కండ కావరం తగ్గిపోయింది. ఇప్పుడు నేను విభుదులతో కలిసి తిరుగుతాను. నాకు ఉన్న అహంకారం పోయిందన్నాడు. అంటే కృష్ణ పరమాత్మ అన్నారు, నాయాజ్ఞ చేయుచుండుము నీయధికారంబు నందు నిలువు సురేంద్ర శ్రీయుతుట వైమదింపకు శ్రేయమ్ములు కలిగి పొమ్ము సితకరిగమన. ఏనుగు నడిచినట్టు నడిచేవాడా? ఈశ్వరుడి దగ్గర ఉన్న గొప్ప గుణం ఏమిటో తెలుసా అండి?
ఈశ్వరుడికి ఈశ్వరుణ్ణి నమ్మిన వాడికి కూడా ఉండే గుణం. అయ్యా స్వామి రక్షించు అనగానే పాహి అనేటప్పటికీ వాళ్ళు వెంటనే రక్షణ చేస్తారు. ఈశ్వర అజ్ఞానం మన్నించు. అందుకే మనం ఏం చేసినా శరణాగతితో పూజ చేస్తాం, శరణాగతితో పూర్తి చేస్తాం. అజ్ఞానినామయా దోషాన శేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణి అంటాం. లేకపోతే శరణం తరుణిందు శేఖర శరణం మే గిరిరాజ కన్యక శరణం పునరేవతావుభౌ శరణం నాణ్యదుపైమి దైవతం అంటాం. చెప్పి ఆ శరణాగతి చేసి పూర్తి చేస్తాం. అందుచేత ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో, సరే నీ తప్పును అంగీకరించావు కాబట్టి నువ్వు ఇంద్ర పదవిలోనే ఉండు, కానీ నా అంతటి వాడను నేనని అహంకరించకు. నీ పైన ఉన్నవాడు, నీ యందు అంతర్యామిగా ఉన్నవాడు నీకు అధికారం ఇస్తే నువ్వు వర్షం కురిపించావు తప్ప నీ అంత నీకుగా ఈ అధికారం లేదు. నేను ఇచ్చాను కాబట్టి నువ్వు దాన్ని పొందగలిగావని జ్ఞాపకం పెట్టుకో. ఇది ఇంద్రుడికే ఉంటే ఇంకా మనబోటి సామాన్యులం ఏమనాలండి? మనం ఏది అనుభవించినా యదశ్నాసి, భగవద్గీతలో స్వామి అంటారు, యత్ కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ తత్ కురుష్యసి కౌంతేయ, దాన్ని నాకు సమర్పించు అంటారు. యత్ కరోసి నువ్వు ఏది చేసినా, యదశ్నాసి నువ్వు ఏది తిన్నా, లేకపోతే యత్ తపస్యసి కౌంతేయ నువ్వు ఏ తపస్సు చేసినా, తత్కురుష్వమదర్పణం దాన్ని నాకు ధారపోసేసి. ఎందుకని? నువ్వు చేస్తున్నది నువ్వు చేసింది కాదు, నీలో శక్తి రూపుడనై ఉండి నేను చేయించాను. కాబట్టి 7 రాత్రులు 7 పగళ్ళు మోసాడు. మోస్తే ఆశ్చర్యకరమైన సంఘటన ఏం జరిగిందో తెలుసా అండి? కామధేను స్వర్గలోకంలోంచి పరుగు పరుగున వచ్చింది. వచ్చి ఈశ్వర, నోరున్న మనుష్యులు కష్టం వస్తే ఎక్కడైనా దాక్కుంటారు, ఎక్కడికైనా వెళ్ళి రక్షణ పొందుతారు. కానీ నోరు లేనటువంటి జీవాలు, మా ఆవులు, మా దూడలు, మా ఎద్దులు, వర్షం వస్తే బయట కట్టేస్తారు, వాళ్ళు ఇళ్లలో పడుకుంటారు. కానీ నువ్వు జగద్భర్తవు, జగన్నాథుడవు, విశ్వేశ్వరుడవు, నీకు తెలుసు మా కష్టం. అందుకని గోవులను కాపాడావు. ఇవాళ మా వాళ్ళందరూ మరణించకుండా కాపాడావు. కాబట్టి ఈశ్వర, ఆవుల్ని కాపాడిన మహాత్ముడవు కనుక నీవు కాపాడి గెలుచుకున్నావు. మేము బిరిదిచ్చి పిలవట్లేదు, నువ్వు గెలుచుకున్న నామం కనుక గోవులను కాపాడిన గోవిందా నమస్కారం అండి. అంటే సురభక్షీరములన్ సురద్విప మహాశుండాల తానీత నిర్జర గంగాంబువులన్ నిలింప జననీ సన్మౌని సంఘంబుతో సురనాథుండభిషిక్తు చేసి పలికెన్ సొంపార గోవిందుండంచు రణాక్రాంత విపక్షు తోయజ జలాక్షున్ సాధు సంరక్షణున్. పొంగిపోయారు పోతన గారు వెంటనే. ఆ సురభిక్షీరములన్ కామధేనువు తన పాలు తాను వర్షించిందిట. వర్షించి బంగారు కలశలలోకి పట్టిందిట. ఐరావతం పరుగు పరుగున వెళ్ళి ఆకాశగంగలో ఉన్నటువంటి నీళ్లని పట్టుకొచ్చిందిట. శంకరాచార్యుల వారు అంటారే, దిగ్గస్థిభిక్కనక కుంభముఖావ సృష్ట స్వర్వాహిని విమలచారు జలప్రుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమశేష లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం అన్నట్టుగా బంగారు కలశాలతో ఐరావతం పట్టుకొచ్చిందిట. అదితి పరిగెత్తుకొచ్చిందిట. ఇంద్రుడి తల్లి, నా కొడుకైనటువంటి ఇంద్రుడు ఒకనాడు రాజ్యం పోగొట్టుకుంటే వామనమూర్తి అయ్యొచ్చి మహానుభావుడు ఇంతంతైవటుడు ఇంతయై మరుయుతానింతై అభోవీధిపై అంతై తోయద మండలాగ్రపర కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునకంతయై ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్యపథోన్నతుండగుచు బ్రహ్మాండంత సంవర్తి అయి పెరిగి చెయ్యి చాపి అడిగి తెచ్చిన నా కొడుకు ఇచ్చాడు. ఇవాళ నా కొడుకు మరొకసారి కట్టడి తప్పి అహంకరిస్తే వాడు చేసిన తప్పిదాన్ని మన్నించి మళ్ళీ సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఈశ్వర, వెళ్ళి బుద్ధి తెచ్చుకుని మహానుభావుడికి అభిషేకం చేయరా అంది అదితి. అంటే ఆ ఐరావతం తీసుకొచ్చి తన తొండంతో సంతోషపడిపోతూ ఆకాశగంగా జలాల్ని 7 సంవత్సరముల పిల్లవాడికి అభిషేకం చేసింది. కామధేనువు ఇచ్చినటువంటి ఆవు పాలతో దేవేంద్రుడు చేతులతో పట్టుకుని ఆ కలశలతో అభిషేకం చేశాడు. చేస్తూ ఆనాడు చెప్పాడు, ఒకసారి ఆ జేగంటలు వినండి. ఆ గంటలు మోగినట్టే మోగాయి ఆ రోజున ఊర్ధ్వలోకాలన్నిట. దేవతలు నాట్యం చేశారు, అప్సరసలు నృత్యం చేశారు, పుష్పవృష్టి కురిసింది, భగవానుడు గోవిందుడయ్యాడు. కాసేపు ఆ గంట అనుభవించండి, మీకు చెప్తాను. సురభిక్షీరములన్ సురద్విప మహాశుండాల తానీత నిర్జర గంగాంబువులన్ నిలింప జననీ సన్మౌని సంఘంబుతో
సురనాథుండభిషిక్తు చేసి పలికెన్ సొంపార గోవిందుండంచు. ఆనాడు దేవేంద్రుడు ఆ పాలతో అభిషేకం చేసి 7 ఏళ్ల పిల్లవాణ్ణి పిలిచాడు. గోవిందా అని పిలిచాట, సొంపారా. అలా పిలిస్తే గోవిందుండంచు. ఈశ్వరుడికి ఎన్నో పేర్లున్నాయి. అన్ని పేర్లలో ఆయనకి చాలా ఇష్టమైన పేరు ఏదోటో తెలుసా అండి? 7 రాత్రులు 7 పగళ్ళు వీళ్ళ కోసమని కొండెత్తి పట్టుకున్నాను. నా మీద నమ్మకంతో నన్ను నిందించకుండా నువ్వు తప్ప మమ్మల్ని ఎవరు రక్షిస్తారని అడిగితే ఆనాడు కొండ మోసి నేను గెలుచుకున్న పేరు ఈ పేరు అని ఎవరైనా గోవిందా అని పిలిస్తే చాలట. 7 రాత్రులు 7 పగళ్ళు అంటే ఏమిటి అర్థం? మీరు 90 ఏళ్ళు బ్రతకండి, 100 ఏళ్ళు బ్రతకండి, 7 రాత్రులు 7 పగళ్లే బతుకుతారు. ఆది సోమ మంగ బుధ గురు శుక్రశని. అందుకని బతికున్నన్నాళ్ళు కష్టం లేకుండా ఉండాలంటే గోవిందనామాన్ని ఆశ్రయించి తీరాలి. అందుకే మన వాళ్ళకి సంప్రదాయంలో ఒక మాట ఉంటుంది. ఒక మంచి జరిగింది అనుకోండి, గోవిందా గోవిందా అంటారు. పిల్లవాడికి చంటి పిల్లవాడు పుట్టాడు అనుకోండి, వాడికి జోదలు పెట్టడం నేర్పిస్తారు. ఏది నాన్న గోవింద కొట్టు గోవింద కొట్టు గోవింద కొట్టు గోవిందా గోవిందా అని వాడి గుప్పిళ్ళు పట్టుకుని తల మీద పెట్టి గోవిందా గోవిందా అనిపిస్తారు. ఆఖరికి వాడి తలనీలాలు 7 కొండల వాడికి ఇచ్చేస్తూ గోవింద చెప్పు నాన్న, గోవింద చెప్పు, గోవిందా 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 అంటూ తలనీలాలు ఇచ్చేస్తారు. ఆఖరికి ఒకటి శరీరం పడిపోయింది అనుకోండి, వాడు గోవింద కొట్టేశాడండి అంటారు. ఆది నుంచి అంతం వరకు గోవిందతోనే పూర్తి చేస్తారు మన వాళ్ళు. ఈ గోవిందనామం ఎంత గొప్పతనాన్ని వహించిందో తెలుసా అండి మనకి సంప్రదాయంలో. ఇప్పటికీ శేషాద్రి శిఖరం మీద వెలిసినటువంటి స్వామి ఉన్నాడే, శ్వేతవరాహ కల్పం వరకు వారి పరిపాలకుడు. వాడి సన్నిధానానికి వెడితే పద్మాసనస్తయౌ పద్మావతీ దేవి నిజవక్షమందున నిలుపుకొనుచు జనులకు తన పాదములే శుభకరమని దక్షిణకరము చూపుచుండ తన చరణములు నమ్మిన వారలకు ఈ భవాద్బోధి కటిదగ్నమక అగునతంచు వామహస్తంబు కటిహస్తముపై నిడుకొని చూపరులకు సంకేతించుచుండ అలరు ఆనంద నిలయమందునను నిలిచి పరమ పావన శేష పర్వతము మీద దివ్య మంగళ విగ్రహుండవ్యయుండు శ్రీ వెంకటేశ్వరుడు వెట్ట. ఇప్పటికీ కూడా పద్మావతీదేవిని వక్షస్థలంలో పెట్టుకొని కారుణ్యమూర్తి అయ్యున్నటువంటి వెంకటాచలంలో మీకు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన చెప్తా. నేను ఒకసారి 7 కొండలు కాలినడకన ఎక్కుదామని ఎక్కుతుంటే ఒక 90 సంవత్సరాల వృద్ధుడు నడుము కొంత వంగిపోయింది. ఆయన అడుగు తీసి మెట్టు మీద పెడితే గోవింద 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 అంటూ ఎక్కుతున్నాడు. మా గురువుగారు ఒకసారి తిరుపతి వరకు పాదయాత్ర చేసి, మహానుభావుడు బ్రహ్మశ్రీ మల్లంపల్లి అమరేశ్వర ప్రసాద్ గారు అడుగు తీసి అడుగు వెయ్యలేకపోతే ప్రతిజ్ఞ చేశారు, నేను అడుగు తీస్తే గోవింద అంట, అడుగు వేస్తే గోవింద అంట, ఎక్కించడం నీ పుణ్యమని. ఎక్కడి నుంచి వచ్చారో సంస్కృతం చదువుకునే విద్యార్థులు వచ్చి తీసుకెళ్ళి ఆయనకు అన్నం పెట్టి పైకెక్కించారు, డబ్బులు అయిపోయి మర్యాద అందకపోతే. అడుగు తీస్తే గోవింద, అడుగేస్తే గోవింద ఎక్కుతున్నాడు ఆ వృద్ధుడు. నేను ఎక్కుతూ ఒక చోట కూర్చున్నాను ఎక్కలేక. ఆయన్ని చూసి అన్నాను, అయ్యా 90 సంవత్సరాలు వచ్చేసాయి కదా, ఇంత కష్టపడి ఎక్కుతున్నారు, ఏమైనా మొక్కుకున్నారా అన్నాడు. ఆయన ఆగన్నాడు, ఓయ్ పిల్లాడా ఎంత మాట అన్నావోయ్, మమ్మల్ని కాపాడడానికి మాకు ఇంత కూతవేటు దూరంలో వెలిసిన మా స్వామి, నేను పుట్టి బుద్ధిరిగి నాకు జ్ఞానం వచ్చినప్పటి నుంచి కొండలా ఎక్కుతూనే ఉన్నాను, 90 ఏళ్ళు వచ్చాయి ఈ కట్టెకి, అయితేనే అడుగు తీస్తే గోయిందా, అడుగేస్తే గోయిందా, వాడే ఎక్కిస్తాడన్నారు. చిత్రం ఏమిటో తెలుసా అండి, నేను ఎక్కలేకపోయాను, ఆయన వెళ్ళిపోయాడు. నా కంటి ముందే ఆయన విశ్వాసం 90 ఏళ్ల వృద్ధుడు గోవింద 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 అంటూ ఎక్కేసి వెళ్ళిపోయాడు. అందుకే మహానుభావులు అంటారు, ఆ వెంకటాచలంలో ఇప్పటికీ మీరు చూడండి, కాటేజీలు రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళది కాదండి భక్తి, కాటేజెస్ లేకపోయినా చలిగాలిలో ఇంతంత చంటి పిల్లల్ని పెట్టుకుని తలనీలాలు ఇచ్చేసి బోడిగుళ్లతో వాళ్ళు తెచ్చుకున్న పులిహార తినేసి అక్కడే రోడ్ల మీద పడుకుంటారు. రోడ్ల మీద పడుకుని నిద్రపోయే వాళ్ళు తెచ్చుకున్న ట్రంకు పెట్టి నెత్తి మీద సంకలో తలనీలాలు ఇచ్చేసిన పిల్లాడు. ఒక్కటే నమ్మకం, 7 కొండలవాడా అని ఎవరందరూ, అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ గోవిందా గోవిందా అంటుంటారు, వెళ్ళిపోతుంటారు. అందుకే గోవిందనామముల్ గొంతెత్తి పాడుచు కొండల నెక్కెడి భక్తులొకట తలతీశీతుమా ఇలవేలు పంచును తల వెంట్రుకలనిచ్చు భక్తులొకట స్వామిని దర్శించి సంతోషమాగక పరవశులగు పుణ్య పురుషులొకట భక్తిమీర ప్రసాదంబు అరగించి ఆస్వాదించు భక్తుల గుంపులొకట
ఎచట ఎవరి నోటను విన్నను స్వామి మాటే, ఎవరు ఏ పని చేసిన స్వామి కొరకే, స్వామి నటించుచుండు ఈ శైలమందు. ఆ కొండ ఎక్కుతుంటే గోవిందా, తలనీలాలిస్తే గోవిందా, ప్రసాదం తింటే గోవిందా, ప్రసాదం పెడితే గోవిందా, ఎక్కడ చూసినా గోవిందా గోవిందా అదే నామం. ఆ నామంతో ప్రతిధ్వనించిపోతూ ఆ 7 కొండలు, ఆ వెంకటాచలపతి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎక్కడైనా ఉందండి. రాత్రి లేదు, పగలు లేదు. మాడవీధుల్లో నేను ఒకనాడు సహస్రదీపాలంకార సేవ చేసి మబ్బులేస్తున్నాయి, గబగబా సేవ పూర్తి చేశారు. ఇంతలో వర్షం ప్రారంభమైపోయింది. నించున్నాం మాడవీధుల్లో. ఒక ఆయన ప్రదక్షిణం చేస్తున్నాడు. ఎలా పొర్రుదండ పెట్టుకుంటూ ప్రదక్షిణం చేస్తుంటే హోర్న పడిపోతున్నటువంటి వర్షపు నీరు చెవుల్లోకి వెళ్ళిపోతోంది, ముక్కుల్లోకి వెళ్ళిపోతోంది. ఆయన అలాగే ప్రదక్షిణాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మహానుభావుడికి ఏ కోరిక తీర్చాడో. ఒక్కొక్క స్త్రీ తల నీలాలు ఇచ్చేస్తుంది. ఆవిడ పసుపుతాడు జారిపోతోంది అనుకున్నప్పుడు ఆవిడ ఐదోతనం నిలబెట్టాడో. ఒక్కొక్క తల్లి నిలువు దోపిడీ ఇచ్చేస్తుంది. ఉన్న ఒక్కగానొక్క కొడుకు వెళ్ళిపోయే స్థితిలో 7 కొండలవాడు ఏ మొరలు విన్నాడో. ఎంతమందో రాత్రి లేదు, పగలు లేదు ఆ స్వామి వెంట అలా పడుతున్నారంటే అంధవిశ్వాసం కాదు. ఎంతమందిని ఎన్ని రూపాల్లో కాపాడాడో. ఎందుకని కాపాడగలుగుతున్నాడు? ఇప్పటికీ ఆయన చేసిన ప్రతిజ్ఞ ఆయనకి జ్ఞాపకానికి వస్తుంది. అమ్మో, నేను ఇలా కూర్చుంటే కనపడనేమో ఎవరికైనా. నన్నందరూ ఇంత ప్రేమతో ఆనాడు భాగవతంలో నేను 7 రోజులు ఎత్తాను కొండ, గోవిందనామం గెలుచుకున్నాను. ఆ గోవింద గోవింద అంటూ వస్తున్నారు వీళ్ళందరూ. కాబట్టి నేను దర్శనం ఇవ్వవలసిందే అని నిలబడి పద్మపీఠం మీద ఇప్పటికీ దర్శనమిస్తున్నాడు మన స్వామి. అటువంటి వాడై ఆ గోవిందుడు 7 కొండల వాడై ఉన్నాడు. ఇవాల్టి రోజున తప్పకుండా మనం కృష్ణ దర్శనం చేసి తీరవలసిందే. కాబట్టి ఇప్పుడు మనం గోవిందనామాలు చెప్పేసిన ఇవాళ గోవింద దర్శనం చేయకుండా అసలు నేను చెప్తే చెయ్యాలండి, నేను చెప్పక్కర్లేకుండా మీరు చేయాలి. మీరు నన్ను ఒక ప్రశ్న వేస్తారు ఇప్పుడు సభ దిగిపోయిన తర్వాత, నీకెంత ధూర్తతనం రా, నువ్వు మమ్మల్ని దర్శనం చేయమని చెప్పడమా? గోవింద పట్టాభిషేకం విన్న తర్వాత చెయ్యాలని మాకు తెలియదా? అది నువ్వు చెప్పాలా? నీ హద్దు మీరిపోయావంటారు మీరు, నాకు తెలుసు. కాబట్టి నేను చెప్పినందుకు క్షమించి మీరు అందరూ ఇవాళ దర్శనం చేసుకు బయలుదేరతారు. నాకు తెలుసు ఈశ్వర అనుగ్రహం కోసం. అది కూడా ఇవాళ అయ్యప్ప స్వామి గుడి మారుమోగిపోతుంది. గోవింద గోవింద అంటూ దర్శనం చేస్తారు. కాబట్టి సంతోషంగా ఇప్పుడు మనం గోవింద నామాలు చెప్పుకుని దర్శనం చేసుకుని బయలుదేరదాం. శ్రీ శ్రీనివాస గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, పురాణ పురుష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, నవనీత చోర గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, వజ్రమకుటధర గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోపీజనలుల గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవర్ధనోద్ధార గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, దశముఖమర్దన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, పక్షివాహన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, వానర సేవిత గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, విరోధిమర్దన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, వజ్రకవచధర గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, 7 కొండలవాడ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.